మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్. సో రాజు గారు, మరి జస్ట్ ఎ మినిట్ లో వెరైటీ ఏంటి? కార్న్ తో బోండాలు చేస్తున్నానండి. కార్న్ తో బోండా? ఎస్, స్వీట్ కార్న్. స్వీట్ కార్న్ అండి. సో ఓన్లీ కార్న్ ఉంటుంది మనకి దీంట్లో ఎక్కువ. అంటే బోండా మనకి ఇక్కడ శనగపిండి కాకుండా బ్రెడ్ యూజ్ చేస్తున్నాం. సో బ్రెడ్ లో రోల్ చేసేసి మనం బోండా చేసుకుంటాం. ఓ నైస్. ఓకే, మరి కార్న్ బ్రెడ్ బోండా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కార్న్ బ్రెడ్ బోండా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, బ్రెడ్ స్లైస్లు 4, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఉడికించిన బంగాళదుంపలు 2, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు మొదలు పెడదామా? కార్న్ బ్రెడ్ బోండా. ఎస్. సో ఇక్కడ ముందుగా బ్రెడ్ స్లైసెస్ మనం అంచులు కట్ చేసేసుకున్నాం అండి. ఓకే. సో నార్మల్ బోండా కంటే ఇది కొంచెం మనకి డిఫరెంట్ టేస్ట్. బ్రెడ్ చుట్టుకుంటున్నాం, అలాగే బ్రెడ్ మంచి ఫ్రై చేసినప్పుడు క్రంచీగా ఆ టేస్ట్ బాగుంటుంది. సో కొద్దిగా శనగపిండితో అయితే మనకు కొంచెం హెవీగా అనిపిస్తుంది. ఎస్, ఇది అంతగా కొంచెం లైట్ గా అనిపిస్తుంది. కంపేర్ టు ఆ శనగపిండి దాంతో చూస్తే ఇది కొంచెం చాలా బాగుంటుంది. దీనికి ముందు మనం ఆ కార్న్ అది వేయించుకోవడం ఏం అక్కర్లేదా రాజు గారు? కొంచెం వేయిస్తున్నానండి. ఓకే. ఇలా పెట్టేసి ఆయిల్ కూడా వేడి పెట్టేసుకున్నాం. దీంట్లో కొద్దిగా ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర, అల్లం ముక్కలు, కొద్దిగా ఉల్లిపాయ, తరిగిన పచ్చిమిరపకాయలు. సో కార్న్ యాసిటీస్ గా గింజలు ఆపలంగా వేసేసుకోవటమేనా, క్రష్ చేయకుండా? ఆపలంగా వేసుకుంటున్నాం. ఓకే. క్రష్ చేస్తే కొంచెం మనకు వాటరీగా అవుతుంది. సో ఉడికించాం కదా, కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలేమో కదా, అంటే లోపల ఉంటుంది కాబట్టి. అదే సరిగ్గా క్లోజ్ చేసుకోవాలి, కొద్దిగా దాంట్లో వాటర్ ఉంటుంది కాబట్టి టిప్ టిప్ మని పేలే ఛాన్సెస్ ఉంటాయి మళ్ళీ. ఎస్. సో దీంట్లో మనం ఉడికించుకున్న స్వీట్ కార్న్, ఓకే, సరిపడా ఉప్పు, సో దీనికి కూడా మనకి ఎలాగో కంపల్సరీ బంగాళదుంప ఉండాల్సిందే, లేకపోతే ఈ కార్న్ అసలు మనం రోల్ చేయలేము ఇంకా. ఓకే, కొంచెం వేగితే సరిపోతుంది. సో అవన్నీ డైరెక్ట్ గా మిక్స్ చేసేసుకోవచ్చు కదా. ఎస్ అండి. సో మేము చిట్కా చూసేస్తాం అయితే. ఓకే. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక మంచి చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. బొప్పాయి మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉన్నటువంటి విటమిన్ ఏ కళ్ళకి ఎంతో మేలు చేస్తుంది. అలాగే బొప్పాయి తింటూ ఉంటే మలబద్ధకాన్ని కూడా దూరం చేసుకోవచ్చు. ఇంకా షుగర్ పేషెంట్స్ అయితే బొప్పాయి బాగా తీసుకోవచ్చు. రక్తంలో షుగర్ శాతాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇంతేకాకుండా బొప్పాయిని బాగా పండిన బొప్పాయిని తీసుకుని గుజ్జులాగా చేసుకుని ముఖానికి మెడకి అంతా ప్యాక్ లాగా వేసుకుని మృదువుగా మర్దన చేసుకుని ఒక 15 నిమిషాల పాటు ఆరనిచ్చి దాని తర్వాత చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకుంటూ ఉన్నట్లయితే ముఖం మీద ఉన్నటువంటి ఆ డెడ్ స్కిన్ అంతా కూడా పోతుంది. చర్మం మంచి కాంతితో నిగారింపును సంతరించుకుంటుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో ఇక్కడ స్టవ్ కట్టేసేసి ఉడికించిన బంగాళదుంప మెది పెట్టేసుకున్నాం అండి. ఓకే. కొద్దిగా జీలకర్ర పొడి, కొత్తిమీర. ఓకే. సో ఇదంతా బాగా కలిపేసుకోవాలి. సో బంగాళదుంప కొంచెం బాగానే యాడ్ చేసుకోలేమో కదా, ఎందుకంటే మనకి ఆ కార్న్ అంతా కూడా కొంచెం పట్టేయాలి కాబట్టి. ఎస్ అండి. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఓకే. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఇక్కడ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ కొంచెం నీళ్ళలో ముంచి తీసి, సో బ్రెడ్తో కొంచెం మనకి అంటే చుట్టుకోవడం కాస్త కష్టంగా ఉంటుంది కాబట్టి కొద్దిగా పెద్ద సైజు బ్రెడ్ స్లైసెస్ అయితే కొంచెం
అలవాటు లేని వాళ్ళకి ఈజీగా ఉంటుంది. చుట్టుకోవడం కొంచెం కంఫర్ట్. చాలా మంది ఏంటంటే చిన్న చిన్న బ్రెడ్ పీసెస్ ఉంటాయి కదా, అవి కూడా తీసుకుంటూ ఉంటారు. అది మామూలుగానే చిన్నగా ఉంటుంది, ఇంకా దాంట్లో స్టఫింగ్ పెట్టి చుట్టాలి అంటే చాలా కష్టం. ఓకే ఓకే నైస్. సో అన్ని అలా చేసుకొని ఒకేసారి మనం ఫ్రై చేసుకుందాం. సో యాక్చువల్ గా కొంచెం మిల్క్ బ్రెడ్ అయితే ఇలాంటి స్నాక్స్ కి బాగుంటుంది కదా రాజు గారు, కాస్త స్వీట్నెస్ కూడా యాడ్ అవుతుంది, టేస్ట్ అనేది కూడా చాలా బాగా వస్తుంది. ఇలా మనకు కావాల్సిన మనం రెడీ చేసేసుకుని ఒకేసారి ఫ్రై చేసుకుంటాం. క్లోజింగ్ అనేది కొంచెం బాగా చేసుకోవాలి. సో మైదా కాబట్టి బ్రెడ్ మనకు ఈజీగానే ప్రాపర్గా అంటుకుపోతుంది. ఓకే, సో అది మార్చేసుకుందాం అన్నట్టు. సో యాక్చువల్గా లోపలంతా కుక్ చేసాం కాబట్టి మనకి ఆ పై లేయర్ ఒకటి కొంచెం ఫ్రై అయిపోతే సరిపోతుంది. చాలా ఫాస్ట్ గానే అయిపోతుంది. మనకి ఫాస్ట్ గానే కలర్ వచ్చేస్తుంది కాబట్టి కాస్త చూసుకొని తీసేస్తే బెటర్. ఎందుకంటే మళ్ళీ బ్రెడ్ ఫాస్ట్ గా బ్లాక్ కూడా అయిపోతుంది, అప్పుడు మనకి ఆ మాడిన టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది బ్రెడ్ లో. కాబట్టి మరి ఎక్కువ మనం ఇది వేయించుకునేటప్పుడు చాలా జాగ్రత్త దగ్గర ఉండేసి కొంచెం బజ్జీ లాంటివి వచ్చేస్తుంది కలర్ మనకి. సో పిండి కాబట్టి కాస్త టైం పడుతుంది, ఇది లైట్ గా ఉంటుంది కాబట్టి ఫాస్ట్ గా అయిపోతుంది. సో కాబట్టి లోపల మనం తీసుకునే స్టఫింగ్ ఏదైనా కొంచెం ప్రాసెస్ చేసి తీసుకుంటే బెటర్. సో ముఖ్యంగా బ్రెడ్ తో చేసుకునేటప్పుడు అయితే ప్రాసెస్ చేసుకుంటే మనకి బాగా అయిపోతుంది ఫాస్ట్ గా. సో ఆ డిష్ అనేది కొంచెం మనకు వేస్ట్ కాకుండా. ఓకే, సో కంటిన్యూ కొంచెం ఇలా స్టిర్ చేస్తూ ఉంటే అన్ని వైపులకి ఈవెన్ గా మనకు ఫ్రై అవుతుంది. సో తినేటప్పుడు ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. సో బేసిక్ గా శనగపిండితో కొంచెం స్నాక్స్ అవి బోండాలు ఇష్టం లేని వాళ్ళు ఇట్లా చేసుకోవచ్చు. బ్రెడ్ సెకండ్ ఆప్షన్. ఎందుకంటే మనకి ఇంకా ఏ పిండిలో ముంచినా కూడా అంటే మనకి ఆ బోండా టేస్ట్ రాదు కదా. సో రెడీ అండి. నైస్, బాగున్నాయి చూడడానికి కూడా, మంచిగా స్మూత్ గా వస్తుంది. ఓకే వావ్. ఓకే, మీకు ఒకటి నాకు రెండు. ఓకే. సో బోండా రెడీ అయిపోయాయండి హ్యాపీగా, చాలా వేడిగా ఉన్నాయి. సో కాస్త చల్లారితే ఈలోగా కార్వింగ్ చూసేద్దాం మనం. సో కార్వింగ్ ఏంటి రాజు గారు ఈరోజు? స్వీట్ లైమ్ ఆరెంజ్ తో చేస్తున్నాను. స్కిన్ ని మనం ఫ్లవర్ షేప్ లో కట్ చేసుకుంటున్నాం అండి. కొంచెం కట్ చేసుకునేటప్పుడు చూసుకుంటూ కట్ చేసుకోవాలేమో కదా, అంటే ఆ కలర్ లో మనం ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం అనేది కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది. తర్వాత ఈ స్కిన్ కొంచెం మెట్లిగా ఇలా పీల్ చేసేసుకొని ఓకే. ఓకే, సో ఇటువైపు నుంచి లేదా ఇలా సైడ్ లోంచి కూడా మనకి ఈజీగానే వచ్చేస్తుంది. కొంచెం చిన్న సైజ్ అయితే మనము చేసుకోవచ్చేమో కదా, ఒక 2-3 ఫ్లవర్స్ అట్లా. అవునండి. ఇంకొకటి చేస్తున్నాను. ఇది ఇలా గ్రీన్ కలర్ ఉంది, మనకి మంచి ఆరెంజ్ కలర్ లో దొరుకుతుంది, అది కూడా చాలా బ్రైట్ గా ఉంటుంది. ఇలాంటివి ఒక 2-3 ఫ్లవర్స్ అలా కలిపి చేస్తే ప్లేట్ లో ఫుల్ కలర్ఫుల్ గా ఉంటుంది. ముందు ఇలా కార్నర్స్ కొంచెం ఇలా పైకి లేపేసుకుంటే మధ్యలోంచి ఈజీగా తీసేసుకోవచ్చు. మధ్యలో కొంచెం ఆ సెంటర్ పాయింట్ కొంచెం టొమాటోతో ఇస్తున్నాయండి, రౌండ్ షేప్. ఓకే. ఓకే, నైస్.
కార్న్ బ్రెడ్ బోండా రెడీ. సో చూసారు కదా వేడివేడిగా కార్న్ బ్రెడ్ బోండా రెడీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కార్న్ బ్రెడ్ బోండా తయారు చేసే విధానం. ముందుగా బ్రెడ్ స్లైస్ అంచులు కట్ చేసి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన అల్లం, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన స్వీట్ కార్న్, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన బంగాళదుంపలు, జీలకర్ర పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా బ్రెడ్ స్లైస్లని నీటిలో ముంచి తీసి మధ్యలో కార్న్ మిశ్రమం ఉంచి అంచులు మూసివేయాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, కార్న్ బ్రెడ్ బోండా రెడీ.